అతడే అతడే నా సైన్యం పార్ట్ 3. చిన్నప్పుడది, ఇప్పుడు కాదు. అసలేం జరిగిందో క్లారిటీ ఇవ్వు బేబీ. మా అమ్మమ్మకి ఒక కొడుకు. మీరు ఆల్రెడీ ఫోటో చూసే ఉంటారుగా. అశోక్ మామయ్య. అత్తయ్య మామయ్య కలిసి వర్ణ బర్త్డే రోజు టెంపుల్కు వెళ్తుండగా దారిలో ఒక పెద్ద వర్షం వచ్చి వంతెన మీద ఉన్న కారు ఆ వంతెన కూలడంతో అందులో పడిపోయారు. అత్తయ్య మామయ్య చనిపోయారు. వాళ్ళ బాడీస్ దొరికాయి. కానీ వర్ణ బాడీ దొరకలేదు. తను బ్రతికే ఉందని అమ్మమ్మ నమ్మకంతో అప్పటి నుండి ఇప్పటి వరకు తనని వెతికిస్తుంటే కన్నా భీమా గారు ఇద్దరూ వెళ్ళి ఈరోజు తన ఇంటికి తీసుకొచ్చారు అని చెప్తుంది అహల్య. ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయి వర్ణనే అని గ్యారెంటీ ఏంటి? పూర్తిగా ఏ వివరాలు కొనుక్కోకుండానే భీమా అంకుల్ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి వర్ణ అని అబద్ధం చెప్తారు అనుకుంటున్నారా మీరు అని అడుగుతుంది. కానీ లేదు, ఏం లేదు. మీరు ఇంటికి వస్తే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కన్నాక్ని అడుగు, చెప్తాడు మీకు అని అంటుంది అహల్య. అయితే ఈరోజు సభ ఉంటుందన్నమాట ప్యాలెస్లో. ఎస్, మీరు వచ్చారు అనుకో బాగుంటుందని చెప్పిన అహల్య మీరు వస్తే ఆ స్పెషల్ కూడా ఉంటుందని సిగ్గుతో చెప్పేసి టక్కున కాల్ కట్ చేస్తుంది. శకిని ఒక ఆస్ట్రోనోమర్, నక్షత్రాలు గ్రహాల గురించి పరిశోధనలు చేసే సైంటిస్ట్ కనుక అతడు ఎక్కువ శాతం ల్యాబ్లోనే ఉంటారు, ఇంటికి పెద్దగా రారు. చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తారు అన్న హస్బెండ్ కోసం స్పెషల్గా రెడీ అవ్వాలని బీరువాలో ఉన్న కొత్త చీరల్లో నుంచి ఒక మంచి ఎర్రటి చీర తీసి దాన్ని ఐరన్ చేసి ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకొని రిలాక్స్ అవుతుంది అహల్య. వన్య కళ్ళు తెరిచే వరకు ఆమెనే చూస్తుంటాడు వశి. ఆమె కోసం అని ఒక 4 సార్లు వన్యకి మేలుకు వచ్చిందేమో కనుక్కోమని పంపుతారు సువర్ణదేవి గారు దేవకి గారిని. నైట్ 7కి కళ్ళు తెరుస్తుంది వన్య. తను కళ్ళు తెరిచిన వెంటనే కనిపించిన వశిని చూసి మీరు ఎవరు, నా రూమ్లో ఎందుకున్నారు అని అడుగుతుంది. ఆమె క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా కళ్ళు మాత్రమే తిప్పి అతడు చుట్టూ చూడడంతో తను కూడా చూసి అమ్మో ఇది నా రూమ్ కాదని టక్కున లేచి కూర్చొని తల వెనుక చేయి పెట్టుకుంటుంది నొప్పికి. నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళండి సార్. ఇంటికి 6 తర్వాత వెళ్ళాను అనుకో మా నాన్న నన్ను తిడతారు అని చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు? ఇక నుండి ఇక్కడే ఉండబోతున్నావు కనుక. అయ్యో నేనెందుకు మీ దగ్గర ఉండాలి, నేనుండను అంటుంది మూతి నల్లగా పెట్టుకొని. ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్కి దేవకి అని పిలుస్తాడు వశి. హా బాబు అని రూమ్లోకి వస్తుంది ఒక మధ్య వయసు ఉన్న ఆవిడ. తనకి స్నానం చేయించి కిందికి తీసుకురండి, వెనుక ఉన్న గాయం తడవకుండా అని చెప్పిన వశిష్ఠ వన్యనే చూస్తూ అక్కడి నుండి కిందికి వెళ్తాడు. అతడు వెళ్లే వరకు ఒకవైపు నించున్న దేవకి కానీ అమ్మాయి గారు రండి మీరు స్నానం చేయిస్తాను అని అంటారు దేవకి గారు. మీరు నాకు స్నానం చేయించడం ఏంటి, నేను చేస్తాను, నాకెవరూ హెల్ప్ అవసరం లేదు. గాయం తడవకూడదు అని బాబుగారు చెప్పారుగా అంటుంది దేవకి అదే రూమ్లో ఉన్న వార్డ్రోబ్లో నుండి మెత్త టవల్ తీస్తూ. నేను చేస్తాను కానీ నన్ను మా ఇంటికి ఆ సార్ పంపించనంటున్నారు ఎందుకు అని అడుగుతుంది. వశిబాబుగా సార్ కాదు మీకు బావ అవుతారు అని చెప్తారు దేవకి గారు. ఏంటి భావన? అవును అని మాట్లాడుతూనే స్నానానికి అన్నీ సిద్ధం చేసిన దేవకి గారు రెండమ్మాయి గారు అని వన్య చేయి పట్టుకుంటుంది. నాకు అసలు బావలే లేరు, మా నాన్నకి సిబ్లింగ్స్ ఎవరూ లేరు, ఒకవేళ ఉన్నా కూడా ఇంత రిచ్ అయి ఉండరు, ఈయన నాకేం బావ కాదని చెప్తుంది తను. సరే ముందు మీరు రండి స్నానం చేయాలని వన్యని తీసుకొని వెళ్ళి వన్య ఎంత వారించినా స్నానం చేయడంలో హెల్ప్ చేసిన ఆవిడ ఒక క్లాసీ చీర తీసి వన్యకి కడుతుంది. నైట్ టైంలో ఎవరైనా చీర కట్టుకుంటారా? ఇప్పుడు ఎందుకు చీర కడుతున్నారు మీరు మాట్లాడకుండా ఉండండి, లేట్ అయితే అమ్మగారు నన్ను తిడతారు అని చీర కట్టి బొట్టు పెట్టి జుట్టు సరిచేసి తనని రూమ్లో నుండి బయటకు తీసుకొని వెళ్తారు దేవకి గారు. ఆ రూమ్నే అంత పెద్దగా ఉందని ఫీల్ అయిన తనకి ఆ ప్యాలెస్ చూసి మళ్ళీ కళ్ళు తిరిగేలా అనిపిస్తుంది. టీవీలో చూడడమే తప్ప ఇంత పెద్ద ఇల్లు నేనెప్పుడూ చూడలేదు అని చెప్తుంది వన్య కళ్ళు నోరు పెద్దవి చేసి చుట్టూ చూస్తూ. ఇల్లు కాదు ప్యాలెస్ అని చెప్పిన దేవకి గారు తనని లిఫ్ట్లోకి తీసుకెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ని ప్రెస్ చేస్తుంది. ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంటుందా అని మరింత ఆశ్చర్యపోతూ అడుగుతుంది వన్య. అని చెప్పిన దేవకి గారు లిఫ్ట్ ఆగడంతో తనని బయటకు తీసుకొని రాగానే ఒక్కసారిగా ఆగిపోతుంది వన్య. ఏమైంది అమ్మగారు రండి, అమ్మాయి గారు రండి. ఎదురుగా కనపడుతున్న తన ఫ్యామిలీని చూసి భయంగా ఆగిపోతుంది.
వర్ణ రారా అని ప్రేమగా పిలుస్తారు సువర్ణదేవి గారు. ఆవిడ పిలుపుకు అటుగా చూసిన వన్యకి క్లాసీ పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని కింగ్ సోఫాలో కూర్చొని కనబడతారు ఆవిడ. గుటకలు మింగుతూ చూస్తుంది వన్య. వర్ణ అని ఈసారి వషిత్ పిలవడంతో గబగబా అతని దగ్గరికి పరుగు లాంటి నడకతో వెళ్ళిన తను అతడి వెనుక నించొని, నాకు భయంగా ఉంది సార్, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని మెల్లిగా చెప్తుంది. నిన్ను అమ్మమ్మ పిలుస్తుంది వెళ్ళని ఆమె చేయి పట్టుకొని అతడే సువర్ణ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే భయంగా ఆవిడ ముందు నిల్చుంటుంది వన్య. వర్ణ అని ప్రేమగా తన చేయి పట్టుకున్న ఆవిడ, నేను మీ నాయనమ్మని రా అని చెప్తారు గిలిగిన కన్నీళ్లతో. నా పేరు వర్ణ కాదండి, మీరెందుకు నన్ను అలా పిలుస్తున్నారు అని అడుగుతుంది మెల్లిగా. వర్ణ, అమ్మమ్మ చెప్పేది విను, తర్వాత నువ్వు మాట్లాడు అని చెప్పిన వశిష్ఠ అక్కడి నుండి వెళ్ళి అతడి అసలు ప్లేస్లో నించుంటే పట్టుకున్న చేయితోనే వన్యని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు ఆవిడ. ఆవిడకి అంత దగ్గరగా చూసిన వన్యకి మాటలు కరువయ్యి బిక్కమొహం పెట్టుకుని చూస్తుంది. నువ్వు నా మనవరాలివే రా, నా కొడుకు అశోక్ కుమార్ కూతురివి అని చెప్తారు ఆవిడ. మా నాన్న పేరు అశోక్ కాదండి, హరిశ్చంద్ర. ఆయన మీ నాన్న కాదు తల్లి, వీళ్ళు నీ అమ్మా నాన్న అని హాల్లో ఒకవైపు గోడకి ఉన్న 6 అడుగుల ఫోటో చూయిస్తారు ఆవిడ. 6 అడుగులు ఉన్న అశోక్ గారి పక్కన 5 అడుగులు ఉన్న యశోద గారిని చూసి అయోమయంగా సువర్ణ గారి వైపు చూస్తుంది వన్య. ఆయన మీ నాన్నగారు అశోక్ దేవ్, ఆవిడ మీ అమ్మగారు యశోదాదేవి అని చెప్తారు సువర్ణదేవి గారు. నా అనుకోకుండా ఒకరోజు నిన్ను మీ అమ్మా నాన్నలు పోగొట్టుకున్నాను. వాళ్ళు తిరిగి రాని లోకంకి వెళ్ళారు, కానీ నిన్ను ఆ హరిశ్చంద్ర అనే వ్యక్తి తీసుకెళ్ళి నిన్ను పెంచుకుంటున్నారు. ఆయన నిన్ను పెంచిన తండ్రినే కానీ నిన్ను కన్న తండ్రి కాదురా, నువ్వు ఈ సువర్ణదేవి గారి మనవరాలివి, ఈ ప్యాలెస్కి ప్రిన్సెస్వి అని చెప్తారు ఆవిడ. అని నత్తిగా మాట్లాడుతున్న వన్య తలని మీరి, నువ్వు ఇదంతా యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైం పడుతుందని నాకు తెలుసురా, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, నిన్ను ఇంట్లో ఉన్న అందరికీ పరిచయం చేద్దామనే నిన్ను పిలిపించాను అని చెప్పిన ఆవిడ వన్య చుట్టూ చేయి వేసి, వర్ణాదేవి నా మనవరాలు అని ఇంట్లో ఉన్న అందరికీ వినపడేలా గట్టిగా చెప్పారు ఆవిడ. తను జానకి, నా పెద్ద కూతురు, అతడు పెద్దల్లుడు రాఘవేంద్ర, నీకు పెద్ద మామయ్య అవుతారు. ఇంకా వాళ్ళు వశిష్ఠదేవ్, అహల్యదేవి, జానకి కూతురు కొడుకు, నీకు బావ వదిన అవుతారు. అతడు శకుని, అహల్య భర్త, నీకు అన్నయ్య వరుస అవుతారు. ఇంకా తను ఊర్మిళ, నా చిన్న కూతురు, అతడు తన భర్త లక్ష్మణ్, నీకు చిన్నాన్న చిన్నత్తయ్య అవుతారు. ఇంకా వీళ్ళు ధర్మ, అశ్వ, ఇద్దరు బావలవుతారు అని చెప్తారు సువర్ణదేవి గారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.